మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాతీ మార్వాడి సంఘం అధ్యక్షుడు జిగ్నేష్ జోషి పైన కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 353 ఆఫ్ 1 ఆఫ్ సి 352 ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ల పైన ఆయన పైన కేసు నమోదైంది. అయితే నేరం రుజువు అయితే మార్వాడి జిగ్నేష్ పైన 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఆర్టీవీ స్టూడియోలో జరిగిన లైవ్ డిబేట్లో తెలంగాణ వాళ్ళు తాగుబోతులంటూ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతానికి సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. చూస్తున్న సెక్షన్ల పైన 353 ఆఫ్ 1 అండ్ 352 బిఎన్ఎస్ సెక్షన్ల పైన కేసు నమోదైంది. ఇట్స్ ఏ బ్రీచ్ ఆఫ్ పీస్ అండ్ పబ్లిక్ మిస్చీఫ్. ఒకేలా కనుక నేరం రుజువు అయితే 3 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. జిగ్నేష్ జోషి, మీరు చూస్తున్నారు జిగ్నేష్ జోషి పైన కేసు నమోదవడాన్ని. సో తెలుగు భాషా సంఘం తరపున బద్దం సతీష్ గౌడ్ ఈ ఫిర్యాదును అందించారు. సో ఈ ఫిర్యాదు ఆధారితంగా సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం నేపథ్యంలో ఆర్టీవీ లైవ్ డిబేట్లో జిగ్నేష్ జోషి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ సమాజాన్ని కూడా ఒకసారిగా తట్టిలేపాయి, పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా రేకెత్తించాయి. సో వరుస డిబేట్లు జరిగాయి. సో జిగ్నేష్ జోషి మాట్లాడిన మాటలు తెలంగాణ వాళ్ళు 1000-2000 దొరికితే తాగి పడుకుంటారని కూడా ఆయన మాట్లాడుకొచ్చే మాటలు పెద్ద ఎత్తున ఇప్పుడు అందరినీ ఆగ్రహానికి గురి చేశాయి.